పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం సార్, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం విష్ణు సహస్రనామం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలని కదా. ఇది మీరు అనుకుని కూడా 6 months పైన అయిపోయినట్టుంది అవునండి. కదా. ఎట్టకేలకు సమయం వచ్చిందేమో అని అనిపిస్తుంది. విష్ణు సహస్రనామం దీనికి మించింది ఇంకోటి ఉంటున్నానంటే అతిశక్తి లేదేమో అనిపిస్తుంది. అయితే ఆ సెన్సిటివిటీ కోల్పోయారేమో జనాలని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా విరివిగా దీన్ని వినటం, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి వాయిస్లో వినటం, చాలా మంది నేర్చుకోవటము, నాలాంటి వాళ్ళు చాలా దగ్గర అయిపోయింది. ఏంటంటే మన ఇప్పుడు మీలాంటి గొప్ప గొప్ప ఆస్ట్రాలజర్స్ మీ ఇంట్లో ఉన్నారనుకోండి, మీ మాట పెద్దగా ఏమీ ఈయనకేం తెలుసు అన్న ఫీలింగ్లో ఉంటారు. ఇది రియాలిటీ, మనం ఒప్పుకోవాలి. అది మీకే కాదు, చాలా మందికి కూడా జరుగుతూ ఉంటుంది. అదే పొరుగింటి పుల్లకూర రుచిలాగా వేరే ఎవరైనా చెప్పారనుకోండి, అమ్మో అంత గొప్పనో తెలుసా అని మాట్లాడతారు. విష్ణు సహస్రనామానికి కూడా అదే వచ్చిందేమో అని అనిపిస్తుంది. బాగా దగ్గరైపోయి దీని విలువని, దీని వాల్యూని తెలుసుకోలేకపోతున్నారేమో అని అనిపిస్తుంది. సో ఒక్కసారి విష్ణు సహస్రనామంలో కొన్ని శ్లోకాలకి చాలా పవర్ ఉందని చెప్పి మీరు నాతో చెప్పడం జరిగింది. కొన్ని జటిలమైన సమస్యల నుంచి కూడా బయటపడటానికి ఈ శ్లోకాలు చాలా అద్భుతంగా మనకి పనికొస్తాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకు భీష్ముల వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతల్ని ఆవిష్కరిస్తూ, ఆయనే కదా అంపశయ మీద చదివింది. సరే చెప్పండి సార్, విష్ణు సహస్రనామం ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఎట్లా ఉపయోగపడుతుంది? ఏంటా పర్టికులర్ శ్లోకం? ఎలా చదువుకోవాలి? ఎవరు అని అంటే చాలా మంది కూడా ఈ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. చెప్పండి సార్, వాట్ ఈస్ యువర్ ఎక్స్ప్లెనేషన్? మొదట విష్ణు సహస్రనామం గురించి సింపుల్గా ప్రస్తావన. ఇందులో ఈ విరివిగా రావటానికి విష్ణు సహస్రనామం ప్రజాబాహుల్యంలో ఎక్కువగా రావటానికి, ఎక్కువ మంది చదవటానికి మహానుభావురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ప్రధానమైన కారణం. వారి స్వరం ద్వారా ఖచ్చితంగా వారు ఆ ప్రత్యేకమైన శైలిలో వారు ఆలపించిన దాన్ని ఎక్కువ మంది అట్రాక్ట్ కావటం, సంస్కృత పదాలను సులువుగా ప్రొనౌన్స్ చేసే విధంగా ఉండటం, అదొక ప్రధానమైన కారణం. రెండవది, ఆ తదుపరి దీని మీద విస్తృతంగా వైజ్ఞానికులు, అంటే డాక్టర్స్ కావచ్చు లేదా ఇంజనీరింగ్ చదివిన పెద్ద పెద్ద వాళ్ళు ఈ శ్లోకాలకు ఉండే అర్థాలను వాటిని తీసుకొని వాటి ద్వారా ఉత్పత్తులను ఏ విధంగా ఉంటూ ఉంటాయి, మనిషికి ఏ విధంగా ఒక్కొక్క శ్లోకం ద్వారా వారికి స్వాంతన కలుగుతూ ఉంటుంది అనేది ఒకదాన్ని వారు విశ్లేషణ చేయడం జరిగింది. అందులో ప్రముఖులు పిఎస్కే ప్రసాద్ గారు. వారు దాని గురించి ఒక ప్రత్యేకమైన భాష్యం రాయటం, నేను ఇన్స్పైర్ కావటానికి ప్రధానమైన కారణం పిఎస్కే ప్రసాద్ గారు. అలానే విష్ణు సహస్రనామంతో పాటుగా బాగా ప్రాచుర్యంలో వచ్చింది లలితా సహస్రనామం. లలితా సహస్రనామానికి సంబంధించి కూడా విస్తృతంగా చాలామంది చేస్తూ ఉన్నారు. ఇందులో లలితా సహస్రనామానికి సంబంధించి అందులో ఉన్న ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకొని దాంట్లో ఉన్న ఆ శ్లోకాల ఆధారంగా శ్రీచక్ర నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది, ఆ తదుపరి కొన్ని మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్, పై వాల్యూ ఏ విధంగా శ్రీచక్రం ద్వారా రావచ్చు అని ఈ విధంగా పరిశోధన చేసి ప్రకటించిన వారు ప్రముఖులు గణిత శాస్త్రవేత్త వారు వడ్లమూడి వెంకటేశ్వరరావు గారు. వారు లలితా నామాలని తీసుకొని శ్రీచక్ర దర్శనం అనే ఒక ప్రత్యేక పుస్తకం రాశారు. లలితా సహస్రనామానికి కూడా వారు ప్రత్యేకమైన భాష్యం రాశారు. సో ఇక్కడ పిఎస్కే ప్రసాద్ గారు రాసిన భాష్య ఆధారంగా నేను కూడా బహుశా అంటే ఈ రెండు ప్రముఖ వ్యక్తుల ద్వారా, పిఎస్కే ప్రసాద్ గారు రాసిన పుస్తకం, వడ్లమూడి వెంకటేశ్వరరావు గారు వారు రాసిన శ్రీచక్ర దర్శనం, ఆ తదుపరి లలితా సహస్రనామానికి సంబంధించిన భాష్యం, ఇవన్నీ చదివిన తర్వాత మూడవది వేదిక్ మ్యాథమెటిక్స్ సంబంధించి పూరి శంకరాచార్యుల వారు రాసిన వేదిక్ మ్యాథమెటిక్స్ అనేది ఇన్స్పిరేషన్గా తీసుకొని దాదాపు 99 ఆ ప్రాంతం నుంచి ఈ విష్ణు సహస్రనామంలో ఉండే శ్లోకాలు, దాంట్లో ఉండే ప్రతిపదార్థాలు, అంటే రకరకాల పుస్తకాలు తీసుకొని మోడర్న్ సైన్స్కి, మోడర్న్ మ్యాథమెటికల్ ఫార్ములాస్కి ఏ విధంగా అప్లై చేయొచ్చు, ఈజీగా ఒక స్కెలిటన్ చార్ట్ లాగా తయారు చేసుకోవటం. అంటే ఒక చార్ట్ తయారు చేసుకొని, అంటే అందులో
ఆ చార్ట్ మనసులో గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఇంటెగ్రల్ క్యాలిక్యులస్ సంబంధించి. సహజంగా మ్యాథమెటిక్స్ అంటేనే ఇంటెగ్రల్ క్యాలిక్యులస్. ఆ క్యాలిక్యులస్ సంబంధించిన విషయాలు మనం ప్రతి చోట అప్లై చేస్తూ ఉంటాం. మన ఆల్జీబ్రా కానీ, ట్రిగనామెట్రీ కానీ ఏదన్నా నేర్చుకుంటున్నామంటే టు అప్లై ఇట్ ఇన్ ఇంటెగ్రల్ క్యాలిక్యులస్. కాబట్టి వాటన్నిటిని ఈజీగా మననం చేసుకోవటానికి, వాటన్నిటికి ఉపయోగపడే విధంగా నేను కూడా కొన్ని పద్ధతులను తయారు చేసుకోవటం అనేది జరిగింది. ఈ క్రమంలో ఇది కేవలం వీటి గురించి అంటే వైజ్ఞానిక పరమైన గుర్తుపెట్టుకోవటానికి పోటీ పరీక్షల్లో మనం చేస్తూ ఉన్నప్పుడు వారు ప్రశ్నలు మ్యాథమెటికల్ సంబంధించి కావచ్చు, మ్యాథమెటిక్స్ అప్లై చేయలేని సబ్జెక్ట్ అంటూ ఏది ఉండదు. ప్రతి దాంట్లోనూ మ్యాథమెటిక్స్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి మ్యాథమెటిక్స్ సంబంధించిన ఏదైనా సమస్యను పోటీ పరీక్షల్లో చాలా తక్కువ నిడివిలో దాన్ని మనం సమాధానం చెప్పుకోగలగాలి. కాబట్టి ఇటువంటి శ్లోకాలను ఒక శ్లోకం గుర్తుపెట్టుకొని చేయటం అనేది, ఆ శ్లోకం ద్వారా ఒక ఉత్పత్తి ఒకటి గుర్తు రావటం, ఫార్ములా గుర్తు రావటం, వెంటనే దాన్ని అప్లై చేయటం అనే కాన్సెప్ట్ తోటి మొదలుపెట్టిన తర్వాత నేను తయారు చేసుకుని నేను కొంతమంది క్లాసుల్లో ఆ విధంగా చెప్పడం జరిగింది. వేదిక్ మ్యాథమెటిక్స్ టీచ్ చేసినప్పుడు కూడా దీన్ని ఇచ్చేసారా? ప్రధానంగా వేదిక్ మ్యాథమెటిక్స్ నేను టీచ్ చేయడానికి దాదాపు ఇంచుమించు 2000 సంవత్సరం నుంచి 2012 ఆ ప్రాంతం వరకు వేదిక్ మ్యాథమెటిక్స్ నేను టీచ్ చేస్తూ ఉన్నాను. దాని 2012, 2014 వరకు. ఆ తదుపరి అప్పుడు మీకు హెల్ప్ చేసింది. నేను ఆ విధంగా ఇన్స్పైర్ కావడానికి ఈ 3 ప్రధానమైన కారణాలు. విష్ణు సహస్రనామం డెరైవ్డ్ అండ్ ట్రాన్స్లేటెడ్ బై పిఎస్కే ప్రసాద్ గారు, శ్రీచక్ర దర్శనం అండ్ లలితా సహస్రనామానికి సంబంధించి శ్రీ వడ్లమూడి వెంకటేశ్వరరావు గారు, మహానుభావులు పూరి శంకరాచార్యులు రాసిన వేదిక్ మ్యాథమెటిక్స్ అనే పుస్తకం. సో ఇవన్నీ చేస్తున్న క్రమంలో చిలుకూరు బాలాజీ దేవాలయం నుంచి అక్కడ వారు ఒక పుస్తకాన్ని, ఒక మాసపత్రికను ఏదో ప్రచురిస్తూ ఉంటారు. అక్కడ వెళ్ళిన భక్తులకు అక్కడ ఉన్న పూజారి గారో మరెవరో ఒక శ్లోకం, అందులో ఉండే ఒక శ్లోకాన్ని రాసి ఇది మీరు చదవండి అని చెప్తూ ఉండటం అనేది నా దగ్గరకు వచ్చిన వాళ్ళ ద్వారా నేను చూస్తూ ఉన్నాను. వాళ్ళ ఒక పుస్తకాన్ని, బాలాజీ టెంపుల్ నుంచి వచ్చే ఒక పత్రిక. ఆ విధంగా దాని గురించి ఏమిటి, ఎందుకు రాస్తున్నారని ఎలా రాస్తున్నారు అని తెలుసుకున్న క్రమంలో మనకి 27 నక్షత్రాలు ఇంటూ 4 పాదాలు 108. కాబట్టి 108 పాదాలకు సంబంధించి అశ్విని నక్షత్రానికి మొదటి పాదానికి మొదటి శ్లోకమని, దాని తర్వాత రెండో పాదానికి రెండో శ్లోకమని, ఈ విధంగా కొంతమంది ప్రముఖులు జ్యోతిష్య శాస్త్రంలో ప్రవేశం ఉన్నవారు చెప్పడం అనేది జరిగింది. వారు ఆ విధంగా చూసిన తర్వాత ఇది మనం ప్రత్యేకంగా ఎందుకు చేయకూడదు దీని గురించి అని పిఎస్కే ప్రసాద్ గారి పుస్తకాల ద్వారా ప్రభావితమయ్యి చూసిన సందర్భాల్లో ఆర్థికపరమైన సమస్యలు చాలా తీవ్రంగా, ఇప్పుడు అందరూ ఏదో కారణం చేత ఆర్థికపరమైన సమస్య వారి జీవిత కాలంలో ఏదో సందర్భంలో ఎదుర్కొంటూ ఉంటారు. అది ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా వారికి సంబంధించి అది బాగా వేల కోటీశ్వరులు అయినప్పటికీ మాకు ఆర్థిక సమస్యలు లేవు అని చెప్పే పరిస్థితి ఉండదు. భారతదేశమే అప్పుల్లో ఉంది, రైట్? మనుషులే కాదు, దేశాలు కూడా అప్పుల్లో ఉన్నాయి. భారతదేశమే కాదు, అమెరికా కూడా అప్పుల్లోనే ఉంది. కాబట్టి ఆర్థిక పరమైన సమస్యలు అంటే చాలా అభివృద్ధి చెంది చాలా ధనిక దేశంగా చెప్పబడే అమెరికా కూడా ఉన్నది. కాబట్టి ఎంత చెట్టుకు అంత గాలి అని ప్రతి ఒక్కళ్ళు ఆర్థిక పరమైన సమస్య నాకు ఏదీ లేదు అని నిశ్చింతగా కూర్చునే వాళ్ళు <1% ఉంటారేమో. కానీ ప్రతి ఒక్కరికి, కానీ ఇటువంటి సన్నివేశాల్లో ఇట్లా కంప్లైంట్ చేస్తూ నేను ఇట్లా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, నాకు అప్పులు బాధలు ఉన్నాయి, ఇటువంటి అని దాంట్లో ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతుల్లో వీటన్నిటిని చెక్ చేసుకుంటూ వెళ్తూ వడ్లమూడి వెంకటేశ్వరరావు గారు వివరించిన సాంఖ్యా మాతృకల పద్ధతి ప్రకారం వారు వడ్లమూడి వెంకటేశ్వరరావు గారు సాంఖ్యా మాతృకలు అని వారు ప్రత్యేకంగా వారి పుస్తకంలో శ్రీచక్ర దర్శనం అనే పుస్తకంలో వివరించారు. అంటే న్యూమరాలజీకి సంబంధించి మంత్రశాస్త్రం ద్వారా న్యూమరాలజీని ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు అనే దాన్ని చూసుకుంటున్నప్పుడు నేను విష్ణు సహస్రనామంలో 65వ శ్లోకాన్ని దాన్ని ఉత్పత్తి తీసుకొని సాంఖ్యామాతృకల ద్వారా వాటిని విశ్లేషణ చేసుకున్న సన్నివేశంలో ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోవటానికి అది ఆ మంత్రం చాలా చక్కగా ఉపయోగపడుతుందని అర్థం చేసుకున్న తర్వాత చాలా మందికి దాన్ని చెప్పడం జరిగింది. వారు ఆ సమస్యల నుంచి బయటపడటానికి కావలసిన మానసిక స్థితి, అవకాశాలు వారికి దొరకటం అనేది గమనించారు.
ఇందులో ఆ శ్లోకాన్ని ఆ, చెప్తాను. మ్. శ్రీధ శ్రీస శ్రీనివాస శ్రీనిధి శ్రీభావన. మీరు విష్ణు సహస్రనామంలో చాలా ప్రావీణ్యత అమ్మో. ఉన్నది. 65వ శ్లోకాన్ని ఒకసారి కలిపే పట్టించండి. చెప్దాం సార్, బాగుంటుంది. శ్రీధ శ్రీష శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశయ. ఈ శ్లోకాన్ని వారు ఇప్పుడు మీరు వివరించినది అది దాప ప్రజాబాహుల్యంలో చాలా మందికి వచ్చినదే. ఈ 2 లైన్లే. ఈ 2 లైన్లే దీన్ని తీసుకుని, ఈ మంత్రాన్ని తీసుకుని, అది ఏదైనా ఒకటి మన కామ్యార్థం కోసం, ఒక ముఖ్యమైన పని కోసం మనం అది చేస్తున్నాము అని అనుకున్నప్పుడు ఎవరి చేతనైనా మరలా మన నోటికి వచ్చిన పునః ఉపదేశం పొందటం అనేది ఉండాలి చాలా సార్? అవసరం. ఆ. అది మన సింపుల్ గా దొరికింది కదా, లేదా మన వీడియోల ద్వారా దీన్ని ప్రకటించాం కదా అని వారు సొంతంగా చేయటం కాకుండా వాళ్ళ ఇంట్లో కుటుంబ పెద్దల నుంచి దాన్ని తీసుకుని, మరి లేరు అలాగా ఇచ్చేవాళ్ళు, వాళ్ళకే రాదు ఎలా సార్? అంటే గణపతిని ముందు వివరించినట్లుగా గణపతిని గురువుగా భావించి తీసుకోవటం. కుటుంబంలో వయసులో పెద్దవారు లేకుండా ఎలా ఉంటారు? ఉంటారు, వాళ్ళ ఉండరు. అమ్మగారు, కానీ అత్తగారు. వాళ్ళకి పలకటం రావట్లేదండి అని చెప్పేవాళ్ళు ఉండొచ్చు కదా. మనకి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారిది క్యాసెట్ ఉంది కదండి. ఎంఎస్ సుబ్బులక్ష్మి యూట్యూబ్ లో దొరుకుతూ ఉంటుంది, వారినే గురువుగా భావించి తీసుకోవచ్చు. వారే విశ్వగురువు ఈ విష్ణు సహస్రనామానికి ఖచ్చితంగా కదా. ఉమ్. కాబట్టి ఆ మంత్రాన్ని తీసుకొని ఉమ్. ఇది 108 సార్లు చదువుకో ప్రతిరోజు కూడా. ప్రతిరోజు. ఉమ్. సహజంగా విష్ణుమూర్తికి సంబంధించి ఏదైనా ఇది చేస్తూ ఉన్నప్పుడు వారికి సంబంధించి అనుకూలతల కొరకు ఏదైనా భోగ వస్తువులైన మల్లె పువ్వులు, ఆడవారు తలలో పెట్టుకునే పువ్వులు, అందులో ఎక్కువ మంది పెట్టుకునేది మల్లె పువ్వులు లేదా సన్నజాజులు, సన్నజాజులు ఇటువంటివి ఉంటాయి కదా, మ్. సంపంగిలు కూడా పెట్టుకుంటారు. కాబట్టి మంచి వాసన వచ్చే మ్. ఇటువంటి ఈ పువ్వులను మ్. అర్పిస్తూ మ్. 108 సార్లు చేసుకోండి, రోజుకో రకంగా. ఓకే. ఆ తదుపరి ఆ పువ్వులను మ్. ఆ మగవారు చేస్తున్న సన్నివేశంలో అది వారి ఆడవాళ్ళకి ఇచ్చి వారు పెట్టుకునే విధంగా వాళ్ళు కట్టుకోమని చెప్పండి. అదే ఆడవాళ్ళు చేస్తున్నారనుకోండి, దాన్ని చక్కగా మాలగా కట్టుకుని వారు కొంచెం ఉంచుకొని మిగతాది వారికి దగ్గరలో ఉన్న ఎవరికో తెలిసిన ఒకరికి వారికి ఇవ్వచ్చా? దానంగా ఇవ్వండి. ఉమ్. ఈ మంత్రం చేస్తూ ఉన్న సందర్భంలో వాళ్ళు చేస్తున్నప్పుడు దీని ప్రత్యేకమైన నియమాలు ఏమీ లేవు. ఓకే, మీకు బీజాక్షరాలతో కూడిన నియమాలు ఇదన్నీ సన్నివేశంలో కొన్ని ఆహార నియమాలు ఇట్లా ఉంటాయని చెప్పాను. కానీ మద్యపానం జోలికి మటుకు వెళ్ళొద్దు. ఉమ్. ఆహార నియమాల గురించి వారికి కుదిరితే, వారికి కుటుంబంలో అనుకూలతలు అన్నీ కనుక ఉన్నట్లయితే వారు పూర్తి శాకాహారం తీసుకుంటూ చేయండి. Right. ఇది ఖచ్చితంగా ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడటానికి కావలసిన వనరులు, మార్గం అనేది మార్గం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఎన్ని రోజులు చదవమన్నారు సార్? ఏదైనా సహజంగా నా పద్ధతి ప్రకారం నేను ఆచరిస్తున్న స్కూల్ ప్రకారం 48 రోజులు అని. మ్. వారు 48 రోజులు చేయండి. మ్. మొదటి కొన్ని రోజుల్లోనే వాళ్ళ అది ఆ మంత్రం తాలూకు ప్రభావం ద్వారా వాళ్ళకి అనుకూలతలు దొరుకుతున్నాయని అనిపిస్తుంది. అద్భుతం. అది కొనసాగించండి. ఎంతమందికి ఇచ్చారు సార్ మీ క్లయింట్స్ కి? దాదాపు మోర్ దాన్ 500+. రిజల్ట్స్ ఎన్ని రోజుల్లో రావడం చూసారు మీరు? అందుకే మాక్సిమం టైం చెప్పాను కదా, 48 రోజులు. కొంతమందికి లక్షణాలు ప్రారంభంలోనే వారికి అర్థం అవుతూ ఉంటుంది. ఏదో రకంగా సపోజ్ ఉదాహరణకి ఆర్థికపరమైన సమస్యలు అంటే అప్పుల బాధలు, వారికి ఆ సమయానికి వేరే బ్యాంకు నుంచో లేదా గవర్నమెంట్ తీసుకునే రకరకాల నిర్ణయాల కారణం చేత వారికి వెసులుబాటు రావటం, అప్పులు తీరటానికి తక్కువ వడ్డీతోటి బ్యాంకుల వారు ఈ విధంగా రావటం, లేదా ఏదైనా అవ్వచ్చు వాళ్ళ ఏదైనా కండిషన్. అంటే ఒక్కసారిగా ఆకాశం నుంచి డబ్బుల మూట వచ్చి పడుతుందనే భ్రమలకైతే వెళ్ళొద్దు. ఎవరో కళ్ళు ఏదో రకంగా వారికి సహాయపడటం అనేది జరుగుతుంది. మూట పడదు కానీ ఆకాశం నుంచి ఒక టార్చ్ లైట్ అయితే ఖచ్చితంగా పడుతుంది, పాత్ కనబడుతుంది. ఒక ప్రత్యేకమైన పాత్ వారికి లభిస్తుంది ఇబ్బందుల నుంచి అధిగమించడానికి. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. చాలా చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు దాకా బోల్డ్ అని ట్రై చేసేసాం. అండ్ చాలా మందిలో ఉన్నది ఏంటి తెలుసా, విష్ణు సహస్రమే కదా, అది కాదండి ఇంకేమైనా చెప్పండి ఇంకేమైనా చెప్పండి అంటారు. అసలు ఇందులో లేనిదంటూ ఇంకోటి ఏమీ ఉండదు. దీన్ని పట్టుకుంటే చాలా అన్ని సమస్యలు ఖచ్చితంగా తీరుతాయి. వేదవ్యాసుల వారు అందించినది, అందులో ప్రతి అక్షరం ఒక బీజాక్షరం. దాన్ని బీజాక్షరం అని ఎలా అర్థం అవుతుంది అంటే సాంఖ్యా మాత్రికల ప్రకారం దాన్ని విశ్లేషణ చేసుకుంటున్నప్పుడు చాలా అద్భుతంగా డీకోడ్ చేసుకుంటూ ఉన్నప్పుడు దాని యంత్ర రూపంలోకి మార్చుకున్నప్పుడు సాంఖ్యా మాత్రికల ద్వారా సంఖ్య తెలుస్తుంది. దాని యంత్ర రూపంలో నిర్మాణం చేస్తున్నప్పుడు ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క రకమైన ఆకారం ఈ విధంగా ఉంటుంది కదా, వృత్తం చతురస్రం ఈ విధంగా ఉంటుంది కదా.
చాలా వింతగా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అద్భుతంగా పనిచేస్తుంది కూడా. పనిచేస్తుంది, ఖచ్చితంగా ఇప్పుడు పనిచేస్తుంది. చెప్పిన శ్లోకంలో శ్రీధర్ శ్రీష శ్రీని అన్ని శ్రీ 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 అని లక్ష్మి వచ్చింది. లక్ష్మి 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 మరి అనుగ్రహించక మానుతుందా? ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అద్భుతం సార్. చాలా నాకైతే మనసుకి చాలా సంతోషం అనిపించింది ఇది వినటము. ఖచ్చితంగా దీన్ని ఆచరించండి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడండి. అయితే ఇందులోనే ఇంకా మెరాకిల్ గా పనిచేసే అంటే ఆరోగ్యానికి సంబంధించి కూడా పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఆ శ్లోకం ఏంటి అనేది కూడా చెప్తానన్నారు. అవునండి, అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. నమస్కారం.